Welcome to Kalavati Reddy videos. Today topic is quadrilaterals. What is the quadrilaterals? Quadrilaterals are 6 types. Four-sided closed circuit area is quadrilateral. Quadrilaterals are 6 types. One is parallelogram, trapezium and rhombus and quadrilateral. I take the area of trapezium. మీకు ఇప్పుడు ట్రెపిజియం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈస్ ద ట్రెపిజియం? ఇన్ ఏ ట్రెపిజియం one pair of sides are equal. ఇక్కడ చూడండి, ఏ లెంత్ ఈక్వల్ 24 centimeters, బి లెంత్ ఈక్వల్ 16 centimeters. AB are parallel, lengths are parallel. AB distance is h, so h is height, trapezium height. సో ఈ విధంగా నేను గ్రాఫ్ పేపర్ తీసుకొని ఇంకో కలర్ పేపర్ తీసుకొని కలర్ పేపర్ను ట్రెపిజియం షేప్లో కట్ చేసి పేస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ వన్ ఆల్సో సేమ్ గ్రీన్ పేపర్ తీసుకొని సేమ్ లెంత్స్ సేమ్ హైట్ తోటి ఇంకొకటి ట్రెపిజియం కట్ చేయడం జరిగింది. ఈ రెండింటిని కూడా ఏ సైడ్ ఈజ్ 24 centimeter, బి ఈజ్ 16 centimeter. ఈ విధంగా యాడ్ చేయండి. ఏకి బి యాడ్ చేయడం జరిగింది. పైన మళ్ళీ టాప్లో కూడా బికి ఏ యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా రెండు ట్రెపిజియమ్స్ యాడ్ చేయడం ద్వారా మనకు ప్యారలిలోగ్రామ్ ఏర్పడుతుంది. ఈ విధంగా నాకు ప్యారలిలోగ్రామ్ ఏర్పడింది. ఏరియా ఆఫ్ ప్యారలిలోగ్రామ్ ఏబిసిడి ఈక్వల్ 2 into ఏరియా ఆఫ్ ట్రెపిజియం. I derived to area of parallelogram ABCD equal 2 into area of trapezium. Area of trapezium equal half into area of parallelogram. So is equal to half into base into height. Base means a plus b, half into a plus b into h. Half into h into a plus b square units. Half into altitude into sum of lengths of parallel sides. So what is the area of trapezium? Half into distance between the parallel sides, that means height or altitude, into sum of lengths of parallel sides. That is the trapezium area. I will tell again. Area of trapezium equal half into distance between the parallel sides into sum of lengths of parallel sides. ఓకే, ఈ యాక్టివిటీ నాకు చాలా బాగా నచ్చింది. రెండు ట్రెపిజియంలు కలిపితే మనకు ఒక ప్యారలిలోగ్రామ్ ఏర్పడుతుంది. ప్యారలిలోగ్రామ్ ఏరియాలో సగము ట్రెపిజియం. ఇది కొత్త యాక్టివిటీ, చాలా బాగుంది. పిల్లలు మంచిగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ఇది చూసి పిల్లలు కూడా ప్రిపేర్ చేయాలి. వాళ్ళు మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్స్.